ఆయనో మంత్రి, ప్రజలకు రక్షకుడుగా ఉండాల్సిన వాడు. కానీ ఇవేమీ ఆయనకు గుర్తున్నట్లు లేవు. తనకు ఉపాధి కల్పించాలంటూ కలిసిన యువతిని ఆదుకోవాల్సింది పోయి ఆమె జీవితంతో ఆటలాడుకున్నాడు. ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. కర్ణాటక జలవనరుల మంత్రి రమేష్ జార్కిహోలీ దగ్గరకు కొన్ని రోజుల క్రితం ఓ యువత వచ్చింది. షార్ట్ ఫిల్మ్ విషయమై సహకారం కోసం అడిగేందుకు మంత్రి వద్దకొచ్చింది. అయితే సదరు అమాత్యులు ఆ యువతిని ప్రలోభ పెట్టాడు. KPTCL లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకున్నాడు. యువతిని లైంగికంగా వేధించాడు. ದೇವ್ರ ಹೆಂಗ್ ಹೇಳ್ತಿರ್ಲ ನಂಗ ಇವತ್ತು ನೀವು ತಕೊಂಬರ್ತೀರಿ ಸರಿ ಅಯ್ಯಪ್ಪ ದೇವ್ರ ಹೆಂಗ್ ಹೇಳ್ತಿರ್ಲ ನಂಗ ಇವತ್ತು ನೀವು ತಕೊಂಬರ್ತೀರಿ ಸರಿ. అయితే మంత్రి గారి వ్యవహారం మీడియాలో లీక్ అవ్వడంతో కర్ణాటక అంతటా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బాధిత యువతితో మంత్రి మాట్లాడిన సంభాషణలు, వీడియో టేపులు దుమారం రేపుతున్నాయి. ದೇವ್ರ ಹೆಂಗ್ ಹೇಳ್ತಿರ್ಲ ನಂಗ ಇವತ್ತು ನೀವು ತಕೊಂಬರ್ತೀರಿ ಸರಿ. బాధిత యువతి డాక్యుమెంటరీలు రూపొందిస్తూ ఉంటుంది. మంత్రి శాఖకు సంబంధించి ఓ డాక్యుమెంటరీ రూపకల్పన కోసం రమేష్ ను కలిసింది. అయితే ఇవన్నీ ఎందుకు? కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ KPTCL లో ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ ఆమెను పదే పదే తిప్పుకున్నాడు. అది ఇది అంటూ మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు. లైంగిక దాడి చేశాడు. ಬೆಳ್ಳಗ ಮಾಡಿಸ್ ಯಾಕ ಹಿಂಗೆ ತೋರ್ಸಲ್ಲ? ಎಲ್ಲ ತೋರಿಸ್ತಾ ನೀನ್ ಗೆಟ್ ನಾಚಿಕೆ ಏನ್ ಹಾಕೊಂಡಿದ್ದಿ? ತೋರ್ಸು ಹಂಗೆ ತೋರ್ಸಿ. ಏನ್ ಹಾಕೊಂಡಿದ್ದಿ? ಅರ್ಬಿ ಏನ್ ಬಿ ಹಾಕೊಡದೆ ಮಕ್ಕೂತಿ ಮತ್ ತೋರ್ಸಕ್ ನಾಟಕ ನೀ ತೋರಿಸ್ತಾ చివరికి మంత్రి తనను మోసం చేస్తున్నాడని యువతి గ్రహించి జరిగిందంతా కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు సామాజిక కార్యకర్తలను ఆశ్రయించారు. ఉత్తర కర్ణాటకకు చెందిన పేద కుటుంబానికి చెందిన ఈ యువతి కుటుంబం ప్రస్తుతం బెంగళూరు RT నగర్ లో నివాసముంటోంది.
మంత్రి రమేష్ పై సామాజిక కార్యకర్త దినేష్ కళ్లహళ్లి బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ కు ఫిర్యాదు చేశారు. యువతి కుటుంబ సభ్యులను కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ పంత్ సూచించినట్లు దినేష్ చెప్పారు. ದೇವರೇ ಹೆಂಗ್ ಹೇಳ್ತಿರ್ಲ ನಂಗ ಇವತ್ತು ನೀವು ತಪ್ಪ ಮಾಡ್ತೀರಿ. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, కర్ణాటక మంత్రికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి, అసలు దీని పూర్వపరాలు ఏంటి మొత్తం చెప్పండి. స్వామి, కర్ణాటక మంత్రి రమేష్ జార్కిహోలీ రాసలీలలు బయటపడుతున్నాయి. తన దగ్గరకు ఒక పని కోసం వచ్చినటువంటి యువతి దగ్గర అసభ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.